ఒక పల్లెటూరిలో లలితమ్మ అనే పెద్దమనిషి ఉండేది. ఆమె రోజూ ఇంట్లో తులసి చెట్టు దగ్గర పూజ చేసేది. ఆమెకి దేవునిపై ఎంతో భక్తి. ఒక రోజు పండగ వచ్చింది. లలితమ్మ తను చేసే తాంబూలం కోసం ఇద్దరు ఆమెలను పిలిచింది. 1. శాంతమ్మ, సాదాసీదా, పేద అమ్మ. 2. సుజాతమ్మ, ధనవంతురాలు, గొప్ప వాహనాల్లో తిరిగే అమ్మ. లలితమ్మ వారికి తాంబూలం ఇస్తూ, శాంతమ్మకు మాత్రం ఒక సాదాసీదా తాంబూలం ఇచ్చింది. సుజాతమ్మకు మాత్రం చాలా రిచ్గా, పూలు, పళ్ళు, వస్త్రాలు ఆల్ కలిపి ఇచ్చింది. శాంతమ్మ కొంచెం బాధపడింది. కాని ఏమీ అనలేదు. లలితమ్మకు తులసి అమ్మవారు కలలో కనిపించారు. అమ్మవారు అన్నారు, లలితమ్మ, ఇంటికి వచ్చే వారిని సమానంగా చూడాలి. దేవాలయానికి వచ్చే భక్తుల్లా, మీ ఇంటికి వచ్చే వారందరూ ఒకేలా. వారిని భేదం లేకుండా గౌరవముగా చూసినప్పుడే నా ఆశీర్వాదం కలుగుతుంది. ఉదయం లలితమ్మ లేచి వెంటనే శాంతమ్మ ఇంటికి వెళ్ళింది. ఆమెకు మంచి పండ్లు, వస్త్రాలు, ప్రేమతో ఇచ్చింది. శాంతమ్మ హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ రోజు నుండి లలితమ్మ ఎవరి వచ్చినా, పేదైనా, ధనవంతుడైనా, ఒకే ప్రేమతో, ఒకే గౌరవంతో చూసేది. అమ్మవారి ఆశీర్వాదం కూడా ఆమె ఇంటిలో ఎల్లప్పుడూ నిలిచింది.